హాయ్ ఫ్రెండ్స్, మేము సేలంలో చుట్టుపక్కల ప్లేసెస్ చూద్దామని వెతికితే ఆ నమ్మకల్లో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నమ్మకల్లో ఆంజనేయ స్వామి ఆలయము మరియు నరసింహస్వామి ఆలయము చాలా ప్రముఖత పుణ్యక్షేత్రాలు అనమాట ఇక్కడ. సో నమ్మకల్లో ఆంజనేయ స్వామి ఆలయము విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం సుమారు 18 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇది ఒక ఏకశిలతో చెక్కబడిన టెంపుల్ స్వామివారు అనమాట. విశేషం అంటే ఈ విశేషం ఏంటంటే, ఈ విగ్రహానికి ఎటువంటి పైకప్పు ఉండదన్నమాట. స్వామివారు ఆకాశం కింద నేరుగా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి కళ్ళు ఎదురుగా ఉన్న కొండపై వెలిసిన నరసింహస్వామి పాదాలు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే శత్రువుల భయం పోతుందని, గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది. సో పైకప్పు అయితే లేదు చూడండి. సో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇక్కడ నమ్మకాల్లో. సో ఈరోజు శనివారము, చాలా ఫుల్ రష్ ఉన్నారనమాట. అభిషేకం జరుగుతుంది. సో అభిషేకం దర్శనం చేసుకోండి. సో ఇక్కడ పురాణాల ప్రకారం ఒకసారి ట్రై చేశారనమాట పైకప్పు పెడదామని, కానీ అది అవ్వలేదంట. సో చాలా బాగా అభిషేకము దర్శనం అయితే బాగా జరుగుతుంది మాకు. సో దర్శనం చేసుకుని ఇక్కడ వడలు అయితే ఇస్తున్నారు అనమాట. సో ఒక చుట్టూ ప్రదక్షిణం చేయడానికి తెలియదు, జస్ట్ అలా ఇక్కడికి వచ్చి ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవడమే. సో దర్శనం చేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నరసింహస్వామి టెంపుల్ ఇది 8వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అన్నమాట. సో ఇది కొండను తొలిచి నిర్మించిన ఆలయము. సో పెద్ద కొండ. సో ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. నామగిరి తయార్ అని పిలుస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీ రామానుజం గారు ఈ అమ్మవారు భక్తుడు. ఆమె తన కళలో క్లిష్టమైన గణిత శాస్త్రాలను వెల్లడించదని చెబుతారు. నరసింహస్వామి వారు హిరణ్య సంబంధించిన తర్వాత శాంతినించిన రూపంలో దర్శనమిస్తారు. సో మాకు దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. లోపల మొబైల్ అయితే లేదు, దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ స్థల పురాణం ప్రకారం రామాయణ కాలంలో హనుమంతుడు గంధక నది నుండి తెచ్చిన సాలగ్రహాన్ని ఇక్కడ ఉంచగా అది కొండగా మారిందని చెబుతారు. నమ్మగిరిగా అని పిలుస్తారు ఇక్కడ. ఈ సాలగ్రహం నుండి నరసింహస్వామి వారు ఉద్భవించారని కథనం. ఈ టెంపుల్ దర్శన సమయాలు వచ్చి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ అయితే బయటకి అయితే వచ్చేసాం చూడండి. సో ఇక్కడ మొత్తం ఫుల్ రష్ ఉంది, శనివారం కాబట్టి ఫుల్ క్యూ ఉంది అనమాట. సో మేము దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం అనమాట. సో బాగా దర్శనం అయితే జరిగింది మాకు. సో ఇక మేము బ్యాక్ టు సేలంకి వెళ్లే ముందు ఇంకో టెంపుల్ ఉందన్నమాట. కోటిలింగాల టెంపుల్ అని ఉందన్నమాట సేలంలో. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. సో బ్యాక్ టు రివర్స్ సేలం వెళ్ళే దారిలో వస్తుంది అనమాట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ సేలంకి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. అరియనూరు అనే ప్రాంతంలో ఒక చిన్న కొండ పైన ఉందన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ మీద అయితే వెళ్ళాలి. సో స్టెప్స్ మీద అయితే వెళ్ళలేమని చెప్పి కారులో పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకే వరుసలో 1007 చిన్న శివలింగాలు, వాటి ముందు అంతే సంఖ్యలో నంది విగ్రహాలు అందంగా అమర్చబడి ఉంటాయి. వీటిని మధ్యలో 108వ ప్రధాన శివలింగం ఉంటుంది. కొండపై ఉన్న ప్రధాన ఆలయం శివుడికి శ్రీ అరుణాచల సుందేశ్వర మరియు రాజరాజేశ్వరి దేవి ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయం 2010లో వినాయక మిషన్ సంస్థ వారు నిర్మించారు. సో అమ్మవారు అయితే దర్శనం చేసుకుంటాం చూడండి. సో అమ్మవారు, సో ఇక్కడ చూడండి చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట. 1007 శివలింగాలు. సో చాలా బాగా ఉందన్నమాట టెంపుల్. ఇది కొండపైన ఉంది. సో మేమైతే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట.
సో చాలా బాగుంది అనమాట, పీస్ఫుల్ గా ఉంది. 1000 స్టెప్స్ ఉన్నాయన్నమాట. రాలేని వాళ్ళు ఇలా కార్లో రావచ్చు అనమాట. పక్క నుంచి ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చాడు అనమాట డ్రైవర్. సో చాలా బాగుంది అనమాట టెంపుల్. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. శివాలయం అయితే క్లోజ్ చేశారనమాట, టైమింగ్ క్లోజ్ చేశారా అన్నారు. సో చూడాలి అక్కడ ఉంటుందో. సో ఇదే శివాలయం టెంపుల్ అనమాట. నాకు తెలిసి టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారు టైమింగ్, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది. జస్ట్ కనుక్కుందాము. టెంపుల్ క్లోజ్ చేసేసారంట, సో అందుకే మేము వెనక్కి వచ్చేసాము. ఇంకా ఈ లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ లాగ్లో వెళ్దాం.